కార్యాలయానికి రాకుండానే సేవలు పొందే వెసులుబాటును మరింత విస్తరిస్తున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది. ఇప్పటికే 17 సేవలను ఇంటి నుంచి పొందే అవకాశం కల్పించగా ఇకపై వాటి సంఖ్య మరింత పెంచినట్లు స్పష్టం చేసింది. సారథి పోర్టల్లో వాహనదారులు ఈ సేవలు పొందవచ్చని పేర్కొంది. 22 కాంటాక్ట్లెస్ లైసెన్స్ సేవలు పొందుపరిచామని తెలిపింది. ఇంతకీ వాహనదారులు ఏ సేవలు పొందవచ్చు, వాటిని ఎలా వినియోగించుకోవాలి తదితర అంశాలపై ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయం నుంచి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. వాహనదారులకు సులభతరమైనటువంటి పారదర్శకమైనటువంటి సేవలు అందించడంలో భాగంగా రవాణా శాఖ కాంటాక్ట్లెస్ లైసెన్స్ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వాహనదారులు గతంలో అయితే లైసెన్స్ తీసుకోవాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అంతకుముందు స్లాట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎల్ఎల్ఆర్ పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత నెల రోజులకి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళ పనితీరుని బట్టి లేదంటే పరిశీలన పరిస్థితిని బట్టి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి డ్రైవింగ్ లైసెన్స్ని అందజేస్తారు. కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా ఇంటి దగ్గర ఉంచే మొబైల్ ఫోన్ కావచ్చు, లేదంటే ల్యాప్టాప్ కావచ్చు, లేదంటే కంప్యూటర్ కావచ్చు, దేని నుంచి అయినా సరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్లైన్లోనే ఎల్ఎల్ఆర్ టెస్ట్ రాసే అవకాశాన్ని రవాణా శాఖ కల్పించింది. అందులో భాగంగానే కొద్ది నెలల క్రితం తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో జరిగినటువంటి సారథి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సారథి పోర్టల్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇందులో అన్ని రాష్ట్రాలు కూడా కలిసి ఉన్నాయి. ఇటీవలి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం కూడా అందులో చేరింది. దీని ద్వారా లభించేటువంటి ప్రయోజనాలు ఒకసారి పరిశీలిద్దాం. ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటే ముందుగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మాత్రం సారథి పోర్టల్లో ఇంటి దగ్గర కూర్చుండి నేరుగా దానికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ను నింపి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి సులభంగా నింపుకుంటూ వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ ఈజీగా ఎల్ఎల్ఆర్ అందజేస్తారు. ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేదు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏ కార్యాలయం చుట్టూకి వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం ఇంటి నుంచే పారదర్శకంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందేటువంటి వెసులుబాటు కల్పించామని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇక ముఖ్యంగా వాహనదారులు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఏంటంటే, ఎక్కడైనా సరే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు, ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు నివసిస్తుంటారు. పొరుగున్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, ఇటువంటి రాష్ట్రాలకు చెందిన వాళ్ళంతా కూడా ఇక్కడ అనేక అవసరాల కోసం విద్యా ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి నివసిస్తుంటారు. వాళ్ళంతా కూడా ఇక్కడే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఉంటారు. ఇక్కడ నుంచి తమ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఈ సారథి పోర్టల్ లేనప్పుడైతే అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. ఆన్లైన్ లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇంకొక రాష్ట్రంలో ఓపెన్ కాకపోవడం, అక్కడ చూపెట్టకపోవడం, దానివల్ల రవాణా శాఖ అధికారులు లేదంటే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, సివిల్ పోలీసులు కావచ్చు తనిఖీ చేసినప్పుడు వాహనదారులు అనేక సమస్యల్ని ఎదుర్కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెబ్సైట్లు ఆన్లైన్లో ప్రత్యక్షమైతే అక్కడే రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసుకొని వెంటనే వాళ్ళని పంపించే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. దీంతోపాటు మన హైదరాబాద్ మహానగరంలో అనేక దేశాలకు చెందిన వాళ్ళు, ఇక్కడ భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడికి వివిధ దేశాలకు చెందిన వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, కెనడా, దుబాయ్, మస్కట్ ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఇక్కడే నివసిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అనేక మంది వివిధ దేశాలకు, ఇదే అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, కెనడా కావచ్చు, దుబాయ్ కావచ్చు, మస్కట్ కావచ్చు, ఇలా వెళ్తూ ఉంటారు. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత రెన్యువల్ కావచ్చు, ఇంకేదన్నా చేసుకోవాలనుకుంటే గతంలో తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చిన తర్వాత మాత్రమే రెన్యువల్ సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏం లేవు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎంబసీ దగ్గరికి వెళ్ళి రెన్యువల్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే రవాణా శాఖ కల్పించింది. ఇదొక వెసులుబాటు. దీంతోపాటు చాలామంది ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. తమ ఇంటి పేరు కావచ్చు తప్పుగా కొన్ని నమోదవుతుంటాయి, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు పడుతుంటాయి. వీటికి కూడా ప్రతిసారి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు సారథిలో చేరిన తర్వాత కేవలం ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చుని మాత్రమే ఇటువంటి అన్నిటిని కూడా తప్పులను సరిపోల్చుకునే అవకాశం ఉంది, సరిదిద్దుకునే అవకాశం ఉంది.
దీంతోపాటు చాలామంది చిరునామాకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఎందుకంటే హైదరాబాద్లో వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు. వాళ్ళు కిరాయి ఇళ్లలోనే నివసిస్తూ ఉంటారు. 2-3 సంవత్సరాలు కావచ్చు, లేదంటే 4-5 సంవత్సరాలు కావచ్చు, వివిధ ప్రాంతాలకు మారుతూ ఉంటారు. అలాంటి సమయంలో చిరునామాను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో కూడా తిరిగి పాత రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళి అక్కడ నుంచి ఎన్ఓసి తీసుకుంటే తప్ప చిరునామా మార్చుకునే అవకాశం అయితే లేదు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఇంటి దగ్గర నుంచే చిరునామాను చాలా ఈజీగా సెకండ్లలో మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఇంకా అంతేకాదు, తాము ఎప్పుడో 10 ఏళ్ల క్రితం దిగినటువంటి ఫోటో ఉంటే ఇప్పుడు అదనంగా ఇప్పుడు దిగినటువంటి లేటెస్ట్ ఫోటోను కూడా, అందమైన ఫోటోను కూడా డ్రైవింగ్ లైసెన్స్లో తీసుకొచ్చే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. ఇక చిరునామాతో పాటు సంతకం, చాలామంది కూడా తమకు సంబంధించినటువంటి సంతకం గతంలో వేరేలాగా ఉంది, ఇప్పుడు వేరేలాగా ఉంది అనే ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఇందులో చేర్చారు. అంతేకాదు మొబైల్ నెంబర్, ఇది చాలామంది వాహనదారులు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్య. తాము చాలామంది కూడా కొద్ది సంవత్సరాలు వాడిన తర్వాత మొబైల్ నెంబర్ను వదిలేస్తుంటారు. లేదంటే వివిధ సంస్థల్లో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు, ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు పనిచేసే వాళ్ళు ఆ సంస్థ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్నే వాడుతుంటారు. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం బదిలీపై వెళ్ళినప్పుడు తిరిగి ఆ నెంబర్ను అక్కడే వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ను కూడా మార్చుకునే వెసులుబాటును సారథి పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. అది కూడా క్షణాల్లోనే, అరచేతుల్లోనే, మొబైల్లోనే చేసుకునే వెసులుబాటు కల్పించారు. కేవలం మొబైల్ నెంబర్ మాత్రమే కాదు, డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఏది కావాలన్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదంటే రెన్యువల్ కావచ్చు, లేదంటే చిరునామా కావచ్చు, లేదంటే ఇతరత్ర అవసరాలు ఏదైనా సరే కేవలం క్షణంలోనే తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఇది మొత్తానికైతే రవాణా శాఖ కార్యాలయంలోనే ఆన్లైన్ సేవలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు యూ.